ఏలయనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనిషిని ఇచ్చును బట్టి పుట్టలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేమింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఒక ప్రాఫిటిక్ లేడీ 2వ జనవరి 2025 ఆమె ద్వారా వార్నింగ్ మెసేజ్ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పింది. కాలిఫోర్నియాలో నల్లని మేఘము మరియు రాత్ వస్తుందని, అంటే ఉగ్రత రాబోతుందని ప్రవచించింది. వివాహం ముందు సెక్స్ చేయకూడదు, వివాహం ముందు కలిసి సహజీవనము చేయకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడని ప్రవచించింది. తర్వాత 5th జనవరి రోజు హాలీవుడ్ హీరోయిన్ గాడ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ జీరో అన్నది. నెక్స్ట్ డే రోజు జనవరి 7th రోజు హాలీవుడ్ అగ్నితో తగలబడిపోయింది. ఇది అమెరికాలో మరియు యూరోపియన్ కంట్రీలో సహజీవనం కలిసి ఉండడానికి అక్కడ వాళ్ళు అందరూ నిర్ణయించుకొని ఉంటున్నారు. అంటే దేవుడు ఏమంటున్నాడు? జారత్వం జరిగించువాడు కేవలం బుద్ధి శూన్యుడు, వాడికి కలిగిన అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదంట. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండయే ఆరంభం. ఆయన పరిశుద్ధుడు అని తెలుసుకోవడం జ్ఞానం. జ్ఞానాన్ని వివేకమంట. అతి ముఖ్యమైనది పరిశుద్ధత అని తెలుసుకోవడం జ్ఞానం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనేది జ్ఞానం. జారత్వం చేయువాడు కానీ స్త్రీ కానీ చేయువారు తన స్వనాశనం కోరుకునేవారు. అమెరికా హాలీవుడ్లో 50,000 లక్షల కోట్లు నాశనమైంది. ఎందువలన? జారత్వం చేయడం వలన. దేవుని యందు భయభక్తులు లేకపోవడం వలన, అంటే దేవుని జ్ఞానం లేనందువలన.